అందరికీ వందనాలు. ఈరోజు లైవ్కి కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ వరంగల్ సమర్పించు ఈ లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రియమైన వారలారా, ఈరోజు పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మీకు వందనాలు. మహాజ్ఞాన సత్యవేద గ్రంథమైన బైబిల్ నుంచి ఎన్నో సంగతులు మా కోసం మీరు రాయించినప్పటికీ కూడా అర్థం చేసుకొనలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మాకు కొన్ని సంగతులను మేము ఆలోచించుకొనుచుండగా మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మాకందరికీ అర్థం చేయించమని క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. మరి నూతన్ సాల్మన్ జన్ను గారు చూస్తున్నారు, మరి సాత్విక్ చింటూ చూస్తున్నారు. మరి వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆలస్యానికి మీరు నన్ను క్షమించాలి. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వలన ఆలస్యం జరిగింది కనుక మనం సమయాన్ని వృధా చేయకుండా మన అంశంలోకి వెళ్ళిపోదామండి. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అంటే ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల దేవుళ్ళ గురించా, లేదా దేవుడు ఎవరా, దేవుడు ఎవరు అనే సంగతి మనం మాట్లాడుకునేది. ప్రపంచం మొత్తంలో ప్రాంతానికి ఒక దేవుడు, లేదా జిల్లాకు ఒక దేవుడు, మరొక దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నట్టు, ఒక రాష్ట్రంలో అనేక మంది కలెక్టర్లు పరిపాలించినట్టు, మరి ఆ జిల్లాలో ఎన్నో మండలాలు ఉన్నట్టుగా ప్రాంతానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, అలా ఒకవేళ గనుక ఉంటే వాటి గురించి నేను మాట్లాడడానికి మీ ముందుకు రాలేదండి. ఈరోజు మనం ఆలోచించబోయేటటువంటి సంగతి మానవ జ్ఞానానికి అందనిది. దేవుడు ఎవరో ఒకవేళ గనుక నేను చెప్పాలనుకుంటే, ఒకవేళ నేను చెప్పడం అనేది జరిగితే అది హాస్యాస్పదం, అంత బాగోదు. ఎందుకంటేనండి, దేవుడి గురించి చెప్పే అంత అర్హత ఈ భూమి మీద ఎవడికి లేదు. దేవుడెవరో దేవుడెవరో తెలుసుకోవాలంటే, దేవుడెవరో అర్థం చేసుకోవాలంటే దేవుడే చెప్పాలి. ప్రియమైన వారలారా, ఒక సంగతి మనం ఆలోచిద్దాం. దేవుడెవరు అంటే ఏంటి? దేవుడు అనగానేమి? డెఫినేషన్ అండి. దేవుడు అనగానేమి? కరెంటు అనగానేమి? లైట్ అనగానేమి? టీవీ అనగానేమి? ప్యాంట్ అనగానేమి? షర్ట్ అనగానేమి? జాకెట్ అనగానేమి? చెట్టు అనగానేమి? ఆవు అనగానేమి? బస్సు అనగానేమి? ట్రైన్ అనగానేమి? ఏమండి, కరెంటు అంటే ఏంటి? కరెంటు ఒక బల్బులోకి వెళ్ళిపోతుంది, మనకి లైట్ ఇస్తుంది. కరెంటు ఒక టీవీలోకి వెళ్ళిపోతుంది, అది దృశ్య రూపంలో మనకి పిక్చర్ని చూపిస్తుంది. అలాగే కరెంటు ఒక ఫ్యాన్లోకి వెళ్ళిపోతుంది, అది యాంత్రిక శక్తిగా మారి మనకి గాలి అనేది ఇస్తుంది. అది తిరగడం వలన మనకు గాలి వీచడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులు. అలాగే మరి కరెంటు ఎక్కడి నుండి వస్తుందంటే, ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్స్ దగ్గర టర్బైన్లను తిప్పడం ద్వారా అక్కడి నుంచి కరెంట్ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ల నుంచి ద్వారా అది ఒక సబ్స్టేషన్లోకి
వచ్చి చేరుతుంది. ఆ సబ్స్టేషన్ల నుంచి మరి జిల్లాలో ఉన్నటువంటి సబ్స్టేషన్ నుంచి ప్రాంతాల వారీగా అది డివైడ్ అయిపోతుంది. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి మెయిన్లోకి కరెంటు వచ్చేస్తుంది. ఆ కరెంటు ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి గదిలోకి మరి కరెంటును మనం కనెక్షన్ తీసుకుంటాము. మరి ఈ విధంగా కరెంట్ అనేది పనిచేస్తుంది అనే సంగతిని మనం చెప్తామండి. అంటే కరెంటు గురించి అడగగానే ఒక 10th క్లాస్ చదివే స్టూడెంట్ని మనం అడిగామనుకోండి, I=Q/T. అంటే ఒక సెకను కాలంలో ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహము ఒక తీగ వెంబడి ప్రవహించేటటువంటి విద్యుత్ చాలక బలం లేదా అందులోంచి ప్రవహించేటటువంటి కొన్ని ఆవేశాలనే మనం కరెంట్ అంటాం. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తారు. ప్రియమైన వారలారా, ఒక బస్సు గురించి, ఒక ట్రైన్ గురించి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక చెట్టు గురించి, ఒక పుట్ట గురించి, ట్రైన్ గురించి, బస్సు గురించి ప్రతి దానిని గుక్క తిప్పకుండా చెప్పగలిగినటువంటి మనిషి మరి దేవుడు ఎవరు? దేవుడు అనగానేమి? అనగానే చెప్పండి, ఏంటి దేవుడు అనగానేమి? దేవుడు ఎవరు? కంటికి కనిపించే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గుక్క తిప్పకుండా చెప్పగలిగిన మనిషి మరి దేవుని వరకు వచ్చేసరికి అండి సైలెంట్ అయిపోతుంది అతని నోరు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. యేసుక్రీస్తు ప్రభు దేవుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతూ, ఆయన ఆత్మ గనుక, అంటే ఆయన అంటే ఎవరండి? దేవుడు. అంటే దేవుడట ఆత్మట, దేవుడట ఆత్మట. ఆత్మ ఆత్మ ఇది ఎన్నోసార్లు మనం చదివాము, కానీ అదిరిపోద్ది. ఇప్పుడు మీరు చూడండి, దేవుడు ఆత్మ అనుందా? ఆత్మ గనుక అన్నాడా? దేవుడు ఆత్మ అని ఉందా, లేదా ఆత్మ గనక అని ఉందా? ఆలోచించండి. ఆత్మ గనక అన్నాడు. ఆత్మ అని నువ్వు ఆగావనుకోండి నీకు అర్థం కాదు. ఆత్మ గనుక, భార్య గనుక, భర్త గనుక, చెట్టు గనుక, బస్సు గనుక, భూమి గనుక, సూర్యుడి గనుక, లైట్ గనుక, కరెంటు గనుక, బిర్యానీ గనుక, దాదాపు 50 మందిని అది మోసుకొని వెళ్ళిపోతుంది. ఈజీగా ప్రయాణం చేస్తున్నారు. మరి దానికి టైర్లు ఉన్నాయి. ఒక డ్రైవర్ స్టీరింగ్ని పట్టుకొని అలా తిప్పుతున్నాడు. మరి అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది బస్సు గనక. భార్య గనుక ఆమె ఏం చేస్తుందో తెలుసా? తన భర్తని అవసరాలకి డబ్బులు అడుగుతుంది. భార్య గనుక ఆమె ఏం చేయాలి? లోబడి ఉండాలి. చెట్టు గనక ఇంత భయంకరమైనటువంటి ఎండలో అది నీడనిస్తుంది. చెట్టు గనక. ఆత్మ గనక, దేవుడు ఆత్మ గనక. ఆత్మ గనుక అంటే దేవుని గురించి వివరించాలంటే ఎవరు సరిపోరని అతని ప్రియకుమారుడైన యేసుస్వామి చెప్పాడండి. ఆత్మ గనుక, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను అన్నాడు. ఆత్మ గనుక అన్నాడండి. మరేంటి ఇది? ఒక చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు. అది మామిడికాయలు ఒకేసారి ఇస్తుందా? మామిడి చెట్టు మామిడి కాయల్ని ఈరోజు ఇస్తుంది, రేపు ఇస్తుంది, ఎల్లుండి ఇస్తుంది, ఆవలెల్లుండి ఇస్తుంది, మరొక రోజు అది ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది మామిడి చెట్టు గనుక. నిమ్మ చెట్టు ఉందనుకోండి, నిమ్మకాయలు
యాపిల్ చెట్టు. ఒక ఆవు పాలనిస్తుంది, ఇస్తూనే ఉంది. ఎందుకు? అది ఆవు గనక. మరి ఇప్పుడు ఆత్మ గనక అన్నాడంటే, ఆత్మ గనక అంటే ఏంటండి? ఆత్మ గనుక. ప్రియమైన వారలారా, ఒక సంగతిని మనం ఆలోచిద్దాం. మనం ఒక రద్దీగా ఉండేటటువంటి బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక బల్బు, ఒక 3 బల్బులు మిలుకుమంటూ వెలుగుతూ ఉండి ఒక చక్రం తిరుగుతుంటుంది. అది ఏంటి అంటే వేయింగ్ మిషన్. ఒకవేళ కనుక నువ్వు నిలబడ్డావు అనుకో ఆ వేయింగ్ మిషన్ పైన, ఆ వేయింగ్ మిషన్ ఏం చేస్తుందో తెలుసా? నీ యొక్క వెయిట్, నీ యొక్క బరువును అది చూపిస్తుంది. అంటే నువ్వు ఎంత బరువు ఉన్నావు అని ఎవరు చూపిస్తున్నారంటే ఒక వేయింగ్ మిషన్ చూపిస్తుంది. అంటే నువ్వు ఎంత బరువు ఉన్నావు, 60 కిలోల, 70, 80, 90, 50, 30 అని నీ బరువును చూపించేదేటో తెలుసా? వేయింగ్ మిషన్. ఎందుకు నీ బరువునది చూపిస్తుంది? అది మిషన్ గనక. నువ్వు వరంగల్ కాకతీయ ట్రైన్ ఎక్కిన తర్వాత హైదరాబాద్లో దిగుతావు. నువ్వు హాయిగా పడుకుండిపోతావు. ట్రైన్ ఎక్కిన తర్వాత హైదరాబాద్లో దిగిన తర్వాత నువ్వు టైం చూసుకునేసరికి 9:30, 9:10 నిమిషాలు, 9:20 నిమిషాలు అవుతుంది. నిన్ను కనీసం నీకు ఇబ్బంది కలగకుండా, నువ్వు నడవకుండా, నీకు ఏ విధమైన స్ట్రెయిన్ లేకుండా హాయిగా నువ్వు కూర్చొని వచ్చావే. ఎందుకు అంటే నువ్వు ప్రయాణం చేసింది ట్రైన్ గనక. నువ్వు నిలబడగానే, నీ అడుగు పెట్టగానే, నీ లెగ్గెట్టగానే ఒక మిషన్ గనక అది ఏం చేసిందో తెలుసా? నీ యొక్క బరువును చెప్పింది అది. అవునా? ఒకసారి ఎక్కి దిగితే బరువును చెబుతుందా? మళ్ళీ చెక్ చేసుకో, మళ్ళీ నీ బరువును చెబుతుంది. మళ్ళీ చెక్ చేసుకో, మళ్ళీ నీ బరువును. అంటే నువ్వు ఎన్నిసార్లు ఎక్కినా అది నీ బరువును చెక్ చేసి చెప్తుంది అది. ఎందుకంటే అది మిషన్ గనక. ఒక చెట్టు గనక అది కాయల్నిస్తుంది. ఒక పువ్వు గనక, ఒక మల్లెపూలు చూడండి. ఒక భర్త గనక తన భార్య మల్లెపూలు తీసుకురండి అని చెప్పిందనుకో, అతను ఏం చేస్తాడు? ఒక మూర, ఒక జానడు, అంతే కదా. కానీ దేవుడు గనక తన పిల్లలకి మల్లెపూలు ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఎంత? ఒక చెట్టుకి 1,00,000 పూలు, 1,000 పూలు ప్రతిరోజు. ఒక మామిడి చెట్టుకి ఎన్ని కాయలండి? ఒక నిమ్మ చెట్టుకి ఎన్ని కాయలు? ఒక అరటి చెట్టుకి ఎన్ని కాయలు? నువ్వేం చేస్తావు? ఒక చిక్కుడు గింజను ఆడతావు, పుష్కలం, నువ్వు అలసిపోయేంత వరకు తిండి నీకు. ఇవాళ చిక్కుడు కూర, రేపు చిక్కుడు కూరనే నీ ఇంటి పక్కోడికి ఇస్తావు, ఇంటి వెనుకోడికి ఇస్తావు, అమ్ముకుంటావు. అయినప్పటికీ కూడా ఎందుకంటే చిక్కుడు చెట్టు గనుక. ఆయన ఆత్మ గనుక. ఆత్మ గనుక అంటే ఏంటి? ఆత్మ గనుక. ఏమండి, పుట్టినప్పుడు నీ బరువు ఎంత? 3 కిలోలో, 2 కిలోలో, 3.5 కిలోలో, 5 కిలోలో, 4 కిలోలో ఉంటావు. అలా పుట్టినటువంటి నీవు నెమ్మదిగా నువ్వు పెరుగుతూ, నెమ్మదిగా నువ్వు కంచాలు లాగించే స్థితికి వచ్చేసి చివరికి నువ్వేం చేస్తావో తెలుసా? 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు, 40 కిలోలు, 50 కిలోలు, 60 కిలోలు, 70 కిలోలు, 80 కిలోలు పెరుగుతున్నావు. ఎందుకు అంటే నీలో ఆత్మ ఉంది గనుక. నీలో ఒక ఆత్మ ఉంది గనుక నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీ బరువు పెరుగుతుంది,
నీ ఆలోచన పెరుగుతుంది, నీ ఆకారం మారిపోతుంది. ప్రియమైన వారలారా, ఆలోచించాలి. 2019 సంవత్సరం, త్యాగశీలి. తను కాలిపోతూ మరో దివ్యని వెలిగించిన క్రొవ్వొత్తి 2020. సంబరాలు జరుపుకున్నాం జనవరి 1. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అది సూర్యుని చుట్టూ తిరిగి మళ్ళీ అది ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికి వచ్చింది. అందుకే మనం ఏమన్నాం తెలుసా? దాన్ని సంవత్సరం. ఒక సంవత్సరం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని ఒక సంవత్సరం అని నువ్వు అనుకోగలిగితే, భూమి వేగం ఎంతో తెలుసా? 1,60,000 మైళ్ళ కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుందండి. మరి భూమి తిరుగుతుంది. ఒకవేళ కనుక నువ్వు ఒక స్కూటర్ని నడుపుతుంటే, ఒక వెహికల్ని నడుపుతుంటే, అయ్యా నేను ఈ వెహికల్ని మొయ్యలేను, ఈ స్కూటర్ని నేను మొయ్యలేకపోతున్నాను బాబోయ్ అంటావే. పీకల దాకా తిని దున్నపోతులాగా స్కూటర్ మీద కూర్చొని పోయే నువ్వే నేను దీన్ని మొయ్యలేకపోతున్నాను అంటావు. ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెరిగాయి గనక. కానీ ఈ భూమి మీద నువ్వు ఏం పోస్తున్నావయ్యా? పెట్రోల్ పోస్తున్నావా? డీజిల్ పోస్తున్నావా? భూమిలో ఏ ఇంధనాన్ని నువ్వు వాడుతున్నావు? ఎవడైనా ఒక పరిగెత్తేవాడు తను పరిగెత్తుతూ తన చుట్టూ ఇంకొకడు పరిగెడితే వాడు పరిగెత్తగలడా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అది సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో భూమి చుట్టూ మరొక గ్రహం తిరుగుతుంది. అది ఉపగ్రహం, అది చంద్రుడు. భూమి మరియు మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయండి సూర్యుని చుట్టూ. అవన్నీ తిరిగి రావడానికి భూమి మనల్ని ఎప్పటి నుండి మోస్తుంది? భూమి మనలను ఎప్పటి నుండి మోస్తుందో తెలుసా? తల్లి గర్భాన్ని చీల్చుకొని నువ్వు బయటకు వచ్చిన నాటి నుంచి నువ్వు చనిపోయేంత వరకు ఈ భూమి నిన్ను మోస్తూనే ఉంది. అంటే ఏటండి? ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి ఒకవేళ గనక పెళ్లిలోనండి నన్ను ఎత్తుకోవడానికి మా బామ్మార్దులు 4, అది కూడా చక్కగా మోయలేదు. అంటే పెళ్లిలో ఎత్తుకోవాలి గనక ఒక వ్యక్తిని ఎత్తుకోవడానికి కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఉండకుండా అలా ఎత్తుకొని ఇలా దించడానికి నలుగురు నాన తిప్పలు అంటున్నారండి. అంటే ఒక మనిషిని ఎత్తుకోవాలంటే ఒక 60 కేజీల శరీరాన్ని శాల్తీని ఎత్తుకోవడానికే నువ్వు అంతగా ఇబ్బంది పడితే మరి ఈ భూమి ఎంతమందిని మోస్తుందండి? భూమి తన మీద ఉన్నటువంటి కొండలు, చెట్లు, సముద్రాలు, నదీ నదాలు ఎన్ని ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఈ భూమికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉందా? భూమి ఎలా ఉంది అంటే గుండ్రంగా ఉంది అని నువ్వు ఎలా చెప్పగలవు? చెప్తున్నారండి ఈరోజు. అంటే ఈ భూమి అది గుండ్రంగా ఉంది. ఒకవేళ కనుక మనం దాని క్రాస్ సెక్షన్ ఏరియాని కనుక మనం ఆలోచించగలిగితేనండి అది ఎలా ఉంటుందో తెలుసా? భూమి మీద 5 పెద్ద సముద్రాలు ఉన్నాయట. 5 మహాసముద్రాలు. అంటే 5 గోయిలు, 5 గోతులు. చూడండి మన ఫోటో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఎంత అందమైన కళ్ళు, అందమైన హెయిర్స్, చక్కటి ఐబ్రోస్, చక్కటి మీసాలు, గడ్డం, చక్కగా బ్యూటిఫుల్ లుకింగ్, బ్యూటిఫుల్ స్టిల్స్. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందానికే అందం. ఒకవేళ కనుక మనం చనిపోయిన తర్వాత మట్టిలో పెట్టిన తర్వాత ఒక 6 నెలలకో 3 నెలలకో నెలకో నువ్వు ఓపెన్ చేసి చూసావనుకో,
ఆ ముఖం మీద ఉన్నటువంటి ఆ చర్మం ఉండదు, ఆ కళ్ళు ఉండవు, ఆ వెంట్రుకలు ఉండవు, ఏవి ఉండవండి. ఒక అస్థిపంజరం మిగిలిపోతుంది. అలాగే అంటే మన శరీరం పైన ఒక అస్థిపంజరం, దానిపైన చర్మం అంతా పరుచుకుని ఉన్నప్పుడు నువ్వు ఎంత అందంగా కనిపించావు. అదేవిధంగా ఈ భూమి, దాని మీద ఉన్నటువంటి వాటర్ని మొత్తం మనం తీసేసామనుకో, పెద్ద పెద్ద గొయ్యిలు అండి. అలా పెద్ద పెద్ద గొయ్యిలు, పెద్ద పెద్ద గోతులు ఉన్నప్పటికి కూడా అది ఒక గురుత్వాకర్షణ కలిగి ఉంది భూమి అంటే. అసలు ఏంటండి, యాపిల్ని పైకి విసిరేశాడట న్యూటన్. యాపిల్ కింద పడుతుంది కనుక గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు. సైన్స్ చెప్పింది. ఏమండి, ఒక వ్యక్తట అతను ఏం చేశాడో తెలుసా? ఒక మర్రి చెట్టు కిందికి వెళ్ళి పడుకున్నాడట. అసలు దేవుడికి ఏమైనా బుర్ర ఉందా? మెదడుందా కొంచెమైనా దేవునికి? దేవుడు ఇంత పెద్ద మర్రి చెట్టుకేమో ఇంత చిన్న కాయలు, మరి అంత చిన్న దోసపాదికేమో అంత పెద్ద కాయలు ఇచ్చాడు. ఒక పుచ్చ పండు కానీ, లేదా ఒక పుచ్చకాయ కానీ, ఒక కర్బూజా కానీ, ఒక దోసపాదు కానీ మనం గమనించినట్లయితే దాని తీగలు ఎంత సన్నగా, ఎంత బలహీనంగా ఉంటాయండి. మరి దానికేమో పెద్ద కాయలు, మరి ఇంత పెద్ద మర్రి చెట్టుకేమో ఇంత చిన్న కాయలు. కొంచెం కూడా బుర్రలేదు దేవునికి అని పడుకున్నాడట. ఇంతలో బాగా నిద్ర పట్టేసింది. లేచి చూసేసరికి అతని బట్టల మీద ఎవ్రీథింగ్, ప్రతి చోట ఆ మర్రి కాయలు, ఆ మర్రి పండ్లు అవన్నీ మీద పడి రాలిపోయి ఉన్నాయట. అప్పుడు అనుకున్నాడట అండి, అయ్య బాబోయ్, దేవుడు ఒకవేళ గనక పెద్ద కాయల్ని చెట్టుకిచ్చాడు అనుకో, నా బుర్ర ఇప్పటికి పచ్చడైపోయేది. అమ్మో, దేవుడు చాలా గ్రేట్ అని ఆ వ్యక్తి అనుకున్నాడు. ప్రియమైన వారలారా, ఈ భూమి మీద ఒక మనిషిని మోయడానికే నువ్వు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు శ్వాస తీసుకోకుండా, ఆపుకోకుండా, ఒకవేళ నీ కొడుకు, నీ కూతురు, నీ గారాల కూతురు కానీ, నీ గారాల కొడుకు కానీ నిన్ను మొయ్యడానికి నువ్వు డాడీ ఎత్తుకో డాడీ అని నీ చేతులు చాపితే పా అంటావే, ఎన్ని సంవత్సరాలు ఎత్తుకుంటారండి ఒక మనిషి? గౌరాలు గంజికి ఏడిస్తే వీపు దెబ్బలకు ఏడుస్తాయి. గాడిదిన్న ఏంద్రా పోరా. అందుకే తండ్రులు ఎలాంటి వాళ్ళని దేవుడు చెప్పాడో తెలుసా? యేసుక్రీస్తు చాలా డిజిటల్గా ఉంటుందండి ఆయన చెప్పినటువంటి మాట. మీరు చెడ్డవారైనప్పటికీ కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడానికి సిద్ధపడతారే, మీరు చెడ్డవారైనప్పటికీ కూడా అన్నాడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు చెడ్డవారైనప్పటికీ కూడా మంచి ఈవులు ఇవ్వడానికి. అంటే ఈ భూమి ఎంత బరువునైనా అది మోయగలుగుతుంది. మరి ఈ భూమి ఎవరి చుట్టూ తిరుగుతుందో తెలుసా? అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి సూర్యుడు ఎలా తయారు చేయబడ్డాడు? సూర్యుడు ఎలా తయారు చేయబడ్డాడు? 13 లక్షల భూములు కలిస్తే ఒక సూర్యుడండి. 13 లక్షల భూములు కలిస్తే ఒక సూర్యుడుగా ఏర్పడ్డప్పుడు ఒక శని గ్రహం కానీ, ఒక యురేనస్ కానీ, ఒక నెప్ట్యూన్ కానీ, ఒక మార్స్ కానీ, ఒక బుధుడు కానీ, ఒక గురుడు, ఒక శుక్రుడు, ఒక అంగారక గ్రహం కానీ మనం ఆలోచిస్తే అవన్నీ తయారు చేశాడండి దేవుడు. అవన్నీ తయారు చేసినటువంటి శక్తి, అవన్నీ తిప్పగలిగేటటువంటి శక్తి ఏంటది? ఎవరు తిప్పుతున్నారు? నీ కంటికి కనిపించే బాటిలో, నీ కంటికి కనిపించే ఒక పెన్నో ఇలా ఉందనుకోండి, ఇలా పెట్టాయని అది కింద పడిపోయింది. అంటే ఒక వస్తువును గాలిలో 1 నిమిషం ఉంచలేని నీవు, 1 సెకను ఉంచలేని నీవు, మరి ఈ భూమి శూన్యంలో ఎలా ఉండగలుగుతుంది? ఈ భూమి శూన్యంలో ఎలా నిలబడగలుగుతుంది? ఎలా పరిభ్రమణం చెందుతుంది?
ఆలోచించండి ప్రియమైన వారలారా. మరి భూమిని ఎవరు తిప్పుతున్నారు? భూమిని ఎవరు పట్టుకున్నారు? ఇంత జాగ్రత్తగా ఒక కక్షలో సంవత్సరానికి 365 1/4 రోజులే పట్టాలని ఆ భూమి తిరుగుతున్నటువంటి భ్రమణానికి ఎవరు చెప్పారు? ఋతువులు, కాలాలు, ఏ సీజన్ వస్తే ఆ సీజను లొట్టలేసుకుంటూ తినే నీవు ఏనాడైనా ఆలోచించావా ఓ ప్రియమైన మనిషి? అందుకే భూమి తిరగడానికి, భూమిని తిప్పగలుగుతున్నటువంటి మహాశక్తి, భూమిని పరిభ్రమింపజేసేటటువంటి మహాశక్తి ఏంటి? ఒక భూమి బరువు ఎన్నో ఎన్నో వందల లక్షల కోట్ల కిలోలండి. 6 × 10⁻24 కిలోగ్రామ్స్. 10కి 24 సున్నాలతోటి కనుక మనం డివైడ్ గుణించామనుకోండి, అదండి భూమి. అది మహాశక్తివంతమైనది. అది ఒక మహాశక్తివంతమైనటువంటి భ్రమణాన్ని ఈ భూమి కలిగి ఉందంటే దాన్ని తిప్పుతున్నది ఎవరు? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పింది సైన్స్. ఎలా? భూమి యొక్క స్థితి, భూమి యొక్క పదార్థము, గురుత్వాకర్షణ శక్తి అన్ని చోట్ల ఒకేలాగా ఉండదే. ఒకవేళ కనుక వాటి యొక్క ఆర్కిటిక్, అంటార్కిటిక్ అనే రీజియన్ దగ్గరికి వెళ్తే ధృవాల వద్ద భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మ్యాక్సిమం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అదే భూమధ్యరేఖ వద్ద చాలా తక్కువగా ఉంటుంది. అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఎందుకు తక్కువ ఉంటుందంటే భూమి మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద సముద్రాలుగా తీయబడినటువంటి గోతు వల్ల ఈ భూమికి నిర్దిష్టమైన ఆకారం లేదు. అలా నిర్దిష్టమైన ఆకారం లేని భూమి నీ చేతిలో ఉన్నటువంటి బాటిల్లో కానీ గ్లాసులో కానీ నీళ్ళని ఇలా పోస్తే అవి ఉండగలవా? అవి సముద్రము దాటి అవి బయటికి రాకుండా అంత సిస్టమేటిక్గా నడిపించేటటువంటి మహాశక్తి ఏంటి? ఏనాడైనా ఆలోచించావా ప్రియమైన సోదరుడా? భూమి తిరగడమా? భూమి పుట్టిన నాటి నుంచి దాదాపు 1800 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి పుట్టిందని శాస్త్రం నిర్వచిస్తే, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు భూమి తిరుగుతూనే ఉంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూనే ఉంది. ఎండ తనకు సంబంధించినటువంటి కాంతిని ఇస్తూనే ఉన్నాడు. కారణం ఏంటండి? అలసిపోదా? అలసట రాదా? యుగాలే కాలగర్భంలో నిమజ్జనాలైపోతుంటే అలా తిప్పగలిగినటువంటి ఎనర్జీ, అలా తిప్పగలిగినటువంటి కెపాసిటీ ఈ భూమికి ఎక్కడి నుండి వచ్చింది? ఈ పదార్థానికి ఎక్కడి నుండి వచ్చింది? భూమి మీద చైతగాక బ్రతకలేక ఒక చెట్టు కింద పంచాంగం అనే పేరుతో నువ్వు వెళ్ళి, నా గ్రహస్థితి బాగలేదు, నా అదృష్టం బాగలేదు, ఆ గ్రహం ఇది, ఈ గ్రహం ఇది అని మాట్లాడుతున్నటువంటి నీకు ఎప్పుడు అర్థమవుతుందయ్యా దేవుడంటే? ప్రియమైన వారలారా, ఒక సంగతిని నేను బైబిల్ గ్రంథం నుంచి చూపించడానికి ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. నువ్వైతే సొమ్మసిల్లిపోతావు, నీకైతే అలసట వస్తుంది, నీకైతే చెమటలు పట్టిస్తుంది నీ దేహం. నువ్వు ఎన్ని కిలోల బరువును ఎత్తుకోగలవు? 25 కిలోల, 50 కిలోల, 100 కిలోల? కానీ ఈ భూమి మీద నువ్వు పుట్టిన నాటి నుండి చచ్చిపోయేంత వరకు నిన్ను, నీ సమస్యల్ని, నీ భారాన్ని, నువ్వు కట్టుకునే ఇల్లును, ఈ చెట్లని, ఈ కొండల్ని, ఈ నదాల్ని, వీటన్నిటిని కూడా ఈ భూమి మోస్తుందంటే దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఏంటి? ఎవరిచ్చారు? దేవుడు ఆత్మ గనుక.
ఆయన ఆత్మ గనుక. నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు అండి, నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యం, ఆయన నిత్యుడగు దేవుడు. దేవుడు అంటే ఏమనుకుంటున్నావయ్యా? ఆయన నిత్యం, ఆయన నిత్యుడు. కన్జర్వేషన్ ఎనర్జీ. పదార్థము కానీ ఒక శక్తి కానీ ఒక స్థితిలోంచి మరొక స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఒక స్థితిలో అది అంతర్గతంగా ఉన్నప్పుడు మరొక స్థితిలో అది బహిర్గతం అవుతుందే. అలా అంతర్గతంగా ఉన్నప్పుడు ఒక పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కెనెటిక్ ఎనర్జీ, కెనెటిక్ ఎనర్జీ నుండి పొటెన్షియల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇలా ఎనర్జీ ఒక స్థితిలోంచి మరొక స్థితిలోకి మారడానికి గల కారణం ఏంటో తెలుసా? నిత్యత్వం. ఆయన నిత్యుడగు తండ్రి అన్నాడు, నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అలసిపోని దేహం, అలసిపోనిదండి. కానీ మనం మాటి మాటికి పనికి పోయినాం అనుకోండి, మాటి మాటికి ఛాయలు కావాలి, మాటి మాటికి అలసట, మాటి మాటికి కూర్చుంటావు. ఎన్నంటుకుంటే కన్నంటుకుంటుంది. అదండి నీ స్థితి, అది నీ క్యారెక్టర్. ప్రియమైన వారలారా, ఆయన ఒక పదార్థాన్ని శూన్యంలో ఉంచి దాన్ని మోస్తున్నాడండి. మరి పదార్థమేనా ఈ భూమి మాత్రమేనా? ఈ విశ్వానికి అంచున మరొక లోకం, పాతాళ లోకం. పాతాళ లోకంలో నరకం, పరదైసు. అంటే వీటన్నింటిని కూడా తయారు చేసి వీటినన్నింటిని భరిస్తూ వీటన్నింటిని మోస్తూ మరి ఆయన ఒక నిత్యమైన శక్తిగా, నిత్యుడగు శక్తిగా, ఒక కన్జర్వేషన్ ఎనర్జీగా, ఒక గ్రేట్ అట్రాక్టర్గా ఉండడానికి గల కారణం ఏంటి? ఆయన ఆత్మ గనుక. ప్రియమైన దేవుడు వారలారా, ఆయన ఎవరో తెలుసా? ఆయన ఒక మహాశక్తి, ఆయన ఒక నిత్యుడగు తండ్రి, ఆయన మహాబలవంతుడు, ఆయన శక్తి సంపన్నుడట. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అన్నాడు. ఆయన భీకరుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన భయంకరుడు. పరిశుద్ధ మామ మంచిగా ఉన్నాడా అని అడుగుతాం. పరిశుద్ధుడు అనే పేరు పెట్టుకునే అర్హత ఎవరికి లేదండి, ఆయనకే చెల్లుతుంది. ఆయన పరిశుద్ధుడిట, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన భీకరుడు. మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈరోజు దేవుణ్ణి చూడాలంటే చచ్చిపోతే చూస్తామని అనుకునే భ్రమలో ఉన్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు తనకు తాను బయలుపరుచుకున్నాడండి, తనకు తాను వెల్లడిపరుచుకున్నాడు. చచ్చిపోతే కాదు నాయన, బ్రతుకున్నప్పుడే నువ్వు చూడాలి, బ్రతుకున్నప్పుడే నువ్వు అనుభవించాలి దేవుడు అంటే ఏంటో. ఈ పదార్థము, ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థము మనం చూసేదట కేవలం 10%. ఈ విశ్వము, ఈ గ్రహాలు, ఈ ఆస్ట్రాయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారు, ఇవన్నీ కేవలం 10%. మిగతా 90% మనం చూడము, మనం చూడలేము. మన బాహ్య కళ్ళతోని మనం చూడలేము. ఆ పదార్థం ఏంటి అంటే డార్క్ మ్యాటర్, చీకటి పదార్థము అని పేరు పెట్టింది శాస్త్రం, సైన్స్. అంటే ఏంటో చీకటి పదార్థం? భూమి మరియు మిగతా గ్రహాలు ఒక సూర్యుని చుట్టూ తిరిగితే సూర్యుడు మిల్కీవే అనే గెలాక్సీకి సంబంధించిన వాడు. మిల్కీవే గెలాక్సీ మరొక గెలాక్సీ చుట్టూ తిరిగితే ఆ గెలాక్సీ ఇంకొక గెలాక్సీ చుట్టూ తిరిగితే అలా ప్రతి గెలాక్సీలు ఒక వలయాలుగా ఇదంతా కూడా విశ్వంలో ఎలా కనిపిస్తుందట తెలుసా? ఆండ్రోమెడా, హైడ్రోమెడా ఇలాంటి గెలాక్సీలన్నీ ఒకటి దాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఒక స్పైరల్ లాగా, ఒక స్ప్రింగ్ ఆకారంలో మనం విశ్వంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాల్ని చూడగలమండి. ఎందుకు కలిగించాడు ఆయన? ఆయన ఎందుకు ఇంత విశాలమైనటువంటి విశ్వాన్ని కలిగించాడు? విశాలమైనటువంటి ఆకాశాన్ని కలిగించాడు? ఇంత పెద్ద భూమిని ఎందుకు కలిగించాడు? ఎన్నడైనా ఆలోచించావా ప్రియమైన సోదరుడా? అడగాలి.
మనకు డౌట్ వస్తే మన తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి, మన దేవుడే మనకు చెప్పాలి. ఏం చెప్పాడో చూడండి. రోమీలకు రాసిన పత్రిక, పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన అదృశ్య లక్షణమును అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. అంటే ఆయన నిత్యశక్తి, ఎవర్ లాస్టింగ్ పవర్. ఆయన నిత్యశక్తి ఏమన్నాడు చూడండి, దేవత్వము, దైవిక గుణం, జగదుత్పత్తి మొదలుకొని అన్నాడు. జగదుత్పత్తి, ఉత్పత్తి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఉత్పత్తి? ప్రొడ్యూస్, ఉత్పత్తి చేయడం. రైతు ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. ఉత్పత్తి, జగదుత్పత్తి అంటే భూమి కలిగిన నాటి నుంచి, లోకాలు కలిగిన నాటి నుంచి, ఈ సృష్టి అనేది ప్రారంభమైన నాటి నుంచి నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఒకవేళ నువ్వు ఆలోచించావనుకో నీకు తెలిసిపోతుందయ్యా. ఏం ఆలోచించావు నువ్వు? ఏం ఆలోచించావు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత? ఒక బస్ అంటే ఏంటి చెప్పగలిగావు, ఒక ఆవు అంటే ఏంటి చెప్పగలిగావు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగే నువ్వు దేవుడెవరు? సమాధానం ఉందా నీ దగ్గర? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? దేవుడు తనకు తాను ఎలా చెప్పుకున్నాడో తెలుసా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించావా నీకు తెలిసిపోతుంది అన్నాడండి. నిత్యశక్తి అన్నాడు. ఏంటి చూడండి ప్రియమైన వారలారా, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువు ప్రారంభంలో ఏం చేశాడు దేవుడు? ఆదికాండం వెళ్ళండి, మొదటి దినం ఏం చేశాడు? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని చదువుకుంటావు నువ్వు. అంటే వెలుగు అంటే ఏంటి? దేవుడండి. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగంటే ఏంటో తెలుసా? దేవుడు వెలుగు, దేవుడు కాంతి. అంటే కాంతి శక్తినిస్తుంది, కాంతి వెలుగునిస్తుంది. చీకటిలో నువ్వు ఒక కాంతి ఉందనుకోండి, ఒక లైట్ వేసావనుకో, అది చీకటిలో నువ్వు ఏదైనా కనిపిస్తుంది. అది కాంతి లక్షణం. కాంతి శూన్యంలో సైతం ప్రయాణం చేయగలుగుతుంది. కాంతి శూన్యంలో సైతం ప్రయాణం చేయగలిగే గొప్ప శక్తి ఉంది కాంతి. ఎక్కడ చేశాడు కాంతిని? వెలుగును దేవుడు ఎక్కడ చేశాడు? ఒకనాడు వెలుగు కలిగి ఆదాము హవ్వల వరకు మనం ఆలోచిస్తున్నట మనకు తెలుస్తుందటండి. ఒకసారి మన లైట్ అంటే ఏంటి సైన్స్ని అడుగుదాం. న్యూటన్ అనే మహాశయుడు ఏమని చెప్పాడో తెలుసా? లైట్ అంటే కాంతి అంటే అది ఒక శక్తి ప్రవాహము, శక్తి స్వరూపము అని చెబుతూ న్యూటన్ ఏమని చెప్పాడంటే అది ఒక ఇట్స్ ఎ వేవ్. అండ్ హైగెన్స్ అనే సైంటిస్ట్ ఏమని చెప్పాడంటే అదొక తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్పాడు. న్యూటన్ ఏమని చెప్పాడంటే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పాడండి. అంటే ఏదైనా ఒక పదార్థము లేదా ఏదైనా ఒక కణము, అది అణువుల చేత నిర్మించబడినటువంటి కణము, అది రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే న్యూటన్. హైగెన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే దానికి ఒక తరంగం అనే స్వభావం ఉంటుంది అని చెప్పాడండి. మరి మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఏమని చెప్పాడంటే
కాంతి అది స్వేచ్ఛ స్థితిలో స్ట్రేట్గా వెళ్ళిపోతుంది, మరియు దానికి తరంగ స్వభావం ఉంటుంది అనేసి అతను ఇంకొక మాట ఏమని చెప్పాడంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ నేచర్ ఉంటుందని చెప్పాడు. అంటే విద్యుదయస్కాంత స్వభావం ఉంటుంది అని చెప్పాడండి. అంటే పదార్థాన్ని కనుక మనం తీసుకోగలిగితే, కాంతి అనేది మనం తీసుకోగలిగితే, మన కంటికి కనిపించేది కేవలం విబ్జిఆర్, వైలెట్ కలర్, ఇండిగో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, 7 కలర్లు మాత్రమే నీ కన్ను శోషించుకునే స్వభావం ఉంటుంది. ఒకవేళ 7 కలర్ల కంటే ముందు నువ్వు వెళ్ళగలిగితే, అంటే వైలెట్ కలర్ అనే దాని ముందుకు నువ్వు వెళ్ళగలిగితే అది నీకు కనిపించదు. అది అల్ట్రా వైలెట్, అతి నీలలోహిత కిరణాలు. ఒకవేళ కనుక రెడ్ కలర్ తర్వాత నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అది ఇన్ఫ్రారెడ్ రీజన్. అంటే అల్ట్రా వైలెట్ కిరణాలు మరియు విజిబుల్ రేస్, కంటికి కనిపించే కిరణాలు, మరియు కంటికి కనిపించని మరొక కిరణాలు ఇన్ఫ్రారెడ్ రేస్, వీటన్నింటిని కలిస్తే మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ నేచర్ అంటాం. అంటే నీ కంటికి కనిపించకుండా ఉన్నదేంటో తెలుసా? అల్ట్రా వైలెట్, అతి నీలలోహిత కిరణాలు మరియు ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పింది ఎవరు? సైన్స్. నువ్వు చూడగలవా? నువ్వు చూస్తావా? నువ్వు చూడగలవా? అతి నీలలోహిత కిరణాల్ని నువ్వు చూడగలవా? తల్లి గర్భంలో శిశువు ఇంత ఎవరికి ఎదిగిందో, పిండం యొక్క ఆకారము, దాని యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారో తెలుసా? స్కానింగ్ చేస్తారండి. నీ మెదడులో ఉన్నటువంటి కంతులు అవి ఎంత స్టేజ్లో ఉన్నాయి, అవి వాటి యొక్క దశను తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ అని చెప్తున్నావే. బాబుకు ఫిట్స్ వస్తే అతన్ని ఈఈజీ అనే టెస్ట్ చేస్తావే. ఒకవేళ నీ హార్ట్, నీ ఒక చెయ్యి ఒక కాలు బాగా గుంజుతుందని నువ్వు ఎంజిఎంకి వెళ్ళావు అనుకోండి, అక్కడ డాక్టర్లు నిన్ను మొదటిసారి నీకు ఏ పరీక్షలు చేస్తారో తెలుసా? ఈసీజీ, ఎలక్ట్రో కార్డియోగ్రఫీ. అంటే నీ గుండె ఎలా కొట్టుకుంటుందో తెలియాలంటే నీ గుండెను కోసి చూడనవసరం లేదయ్యా. నీ గుండెకు ఒక పరీక్ష చేయాలి, అది ఈసీజీ అనే టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అదేంటో తెలుసా? అల్ట్రా వైలెట్ రేస్, అతి నీలలోహిత కిరణాలు. పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపగలిగేది, ఒక మిషన్లని క్లీన్ చేయగలిగేది, ఎన్నో 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 ఉన్నాయండి దాని ద్వారా. అలాంటి అల్ట్రా వైలెట్ రేస్ నువ్వు ఉపయోగించుకుంటున్నావే. ఫిజియోథెరపీ చేయాలని నీ మెడలు గుంజుతానని, నీ కాలు గుంజుతుంది, నీ చెయ్యి గుంజుతుంది, నాకు పక్షవాతం లాగా కీళ్ళవాతం వచ్చిందని నువ్వు మాటికి హాస్పిటల్కి వెళ్తే వాడు పెడుతున్నాడు చూసినావా? ఒక ఉప్పుతోటో లేక ఒక వస్తువుతోటో నువ్వు కాపుకుంటున్నావు చూడు, నీకు వచ్చిన దెబ్బల పైన. అదేంటనుకుంటున్నావు? ఇన్ఫ్రారెడ్ రేస్. అంటే కంటికి కనిపించని కిరణాలు అవి నీ శరీరంలోని చొచ్చుకొని పోతాయట, నీ ఎముకల గుండా చొచ్చుకొని పోతాయట, నీ ఎముకలను సైతం ఫోటో తీస్తాయట. అయినా అది నీకు తెలియదట. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు, ఆ వెలుగు ఎక్కడైనా చూడగలదు. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నన్ను ఎవ్వడు చూడట్లేదు అని సీసాకు మూతి పెట్టి నీ పూటను గడిపేస్తున్నావు. ఎవడు చూడట్లేదని నీ అలవాట్లని నువ్వు అలాగే కంటిన్యూ చేస్తున్నావు. కానీ నువ్వు ఎంత దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా ఆయన చూడగలడు. ఎరా, నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు చీకట్లో ఉన్నాను అనుకుంటున్నావు. నేను వెలుగునురా బాబు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను. లేజర్ కిరణాలు అంటారండి, 15,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ దాని యొక్క వేగం. అంత వేగంగా ఒక కాంతి ప్రసరిస్తుందంటే, ఒక కాంతి వెళ్తుందంటే అదేంటో తెలుసా? ఆయన లక్షణం అండి, ఆయన లక్షణం అది. మరి రెండవ రోజు ఏం చేశాడు? ఆకాశం. మరి నువ్వు బ్రతకాలంటే ఓ చిన్న పాప ఉంటే చాలు, మరి ఎంత పెద్ద ఆకాశాన్ని ఎందుకు చేశాడు? ఆయన అంత విశాలమైనటువంటి ఆకాశాన్ని తయారు చేయడం వెనుక ఆయన సంకల్పాన్ని మీరు అర్థం చేసుకోవాలని, ఆకాశ మహాకాశాలు సైతం పట్టజాలని ఆకారం ఆయనది. ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా మీకు? ఆకాశము నేను కూర్చునే చోటు, నా సింహాసనము అన్నాడండి. మరి భూమి
నా పాదపీఠము. పాదముల పీఠము అన్నాడా, పాదపీఠము అన్నాడా? పాదపీఠం అట. అంటే ఆకాశము నా సింహాసనం అయితే భూమి నేను పాదం పెట్టుకునే చోటు. ఒకటే పాదమా, రెండు పాదాల? మరి ఒక పాదము భూమి మీద పెడితే మరి రెండో పాదం ఎక్కడ పెట్టాడండి దేవుడు? అంగారకుడి పైన ఎక్కడైనా పెట్టుకుంటాడా? నువ్వైతే ఎక్కడ పడితే అక్కడ వేస్తావు నీ పాదాలని, పేడలోనో లేకపోతే బురదలోనో. అంటే దేవుడు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఉంటాడా? ప్రియమైన వారలారా, భూమి నేను పాదం సింగిల్ లెగ్, భూమి నేను పాదం పెట్టుకునే చోటు అంటే నీకు ఏమర్థం అవ్వాలి? ఈ భూమి దేవుడు పాదం పెట్టుకునే చోటు అంటే ఈ భూమి మీద ఏమేమి ఉన్నాయి? గ్రహాలు. ఈ భూమి మీద ఏమేమి ఉన్నాయి? ఏనుగులు, సింహాలు, అడవులు, నీరు, సముద్రాలు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పదార్థము, ప్రతి జంతువు, ప్రతి పురుగు, ప్రతిదీనండి ఈ భూమి మీద. ఈ భూమి మీద సృష్టింపబడినటువంటి వస్తువులను నువ్వు చూసావా? ఆ వస్తువులను గురించి నువ్వు ఆలోచించావా? నీకు అర్థమైపోతుంది దేవుడు అంటే ఏంటో. ఒక ఏనుగు చూస్తే ఆ ఏనుగు సంబంధించినటువంటి స్వభావం అది దేవునిది. ఒక పులి, ఒక సింహం, ఒక ఎలుగుబంటి, ఒక పాము, ఒక తేలు, ఒక నీరు, ఒక చెట్టు, ఇవన్నీ కూడా ఆయన చేత నిర్మించబడ్డ. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఆయన పాదం పెట్టుకున్నటువంటి చోటు, ఆయన పాదం పెట్టుకున్న చోటులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దేని గురించి తెలియజేస్తున్నాయో తెలుసా? ఆయన నిత్యశక్తి, ఆయన దేవత్వము. వీటన్నింటి గురించి చెప్పాలంటే ప్రకృతిలో సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తెలుస్తుంది అని చెప్పింది బైబిల్. మరి ప్రియమైన వారలారా, మనమేమనుకుంటున్నాము? మనకు కావలసిన అన్ని ఇస్తున్నాడు దేవుడు అనుకుంటున్నాం. ఆయన అదృశ్య లక్షణాలు అన్నాడు, కంటికి కనిపించని లక్షణాలు. ఒక 3 రోజెస్లో ఏమున్నాయట? రంగు, రుచి, చిక్కదనం. మరి ఆయనలో, మరి దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసా? దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు అనంతమైనవండి. నువ్వు పొద్దున ఒక పాయసం చేసావనుకో, పాయసం మీద పెట్టినటువంటి మూతను పిల్లొచ్చి తన్నిందనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? పాయసం కింద పోతుంది. కానీ ఒక అరటి పండు కానీ, ఒక మామిడి పండు కానీ, ఒక యాపిల్ కానీ మీరు గమనించండి, దానికి ఎంత మంచి కలరు, ఎంత మంచి మల్టీ కలరు. అంటే ఒక అరటి పండును నువ్వు ఓపెన్ చేసేంత వరకు కూడా అది ఫ్రెష్గానే ఉంటుంది. అంటే నువ్వు ఓపెన్ చేసేంత వరకు కూడా అంత ఫ్రెష్గా ఉంచగలిగాడంటే ఏటండి అది? అది చెప్పట్లేదా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలని నువ్వు చూస్తే ఆయన ఏంటో నీకు తెలిసిపోతుంది. ఒకవేళ నువ్వు పదార్థాలని చూసావు, ఒక మామిడి పండు అరే ఇలా ఉంటుంది అని పిల్లలకు మనం 1వ తరగతి 2వ తరగతి పుస్తకాలలో ఉంటుందండి. మామిడి పండు, యాపిల్, సేపు, అరటిపండు, పండ్లను చూసి తృప్తి పడమన్నాడా దేవుడు? లేదా ఆల్రెడీ ఒరిజినల్ని దించేశాడా? ఆయన ఏదో నీకు చూపించి, ఏదో ఫిగర్ని చూపించి ఇలా ఉంటుంది పండు అని చెప్పలేదండి. ఒరిజినల్ తీశాడు ఆయన. ఆయన ఒరిజినల్గా ఉన్నటువంటి పదార్థాలని తీసి నీ ముందు పెట్టి తినమని చెప్పాడు. ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది? పుల్లగా, ఉప్పు పుల్లగా.
పంచదార ఎలా ఉంటుంది? చక్కెర తియ్యగా. మామిడి పండు ఎలా ఉంటుంది? సూపర్ తియ్యగా ఉంటుంది. అంటే మామిడి పండు తియ్యగా ఉంటుంది, యాపిల్ పండు తియ్యగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, ద్రాక్ష. అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఎవరివట? ఈ లక్షణాలు చూడగానే నీకు ఎవరు అర్థం కావాలో తెలుసా? దేవుడండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలను ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అని చెప్పాడండి. అందుకే ఒక కళ్ళు లేని వాడైనా, చెవులు లేని వాడైనా, ఎవడైనా సరే దేవుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు ఒక పండును తిన్నావనుకో, ఇది టేస్ట్ ఎలా ఉంది? తీయగా ఉంది. అంటే తీయగా ఈ లక్షణం ఎవరిదో తెలుసా? దేవుడిది. మామిడి పండు తీయగా ఉందనేసి తిని ఆ టెంకను తీసి అటు బయట పడేయడానికి కాదండి నీకు పండ్లను దేవుడిచ్చింది. నేరేడు పళ్ళు, మామిడి పళ్ళు, కర్బూజా, సేపు, వాటర్ మిలన్, ఎన్ని పళ్ళండి, ఎన్ని పళ్ళు ప్రకృతి లోపల ఎన్నో ఇచ్చాడు దేవుడు. ఎన్నో నీకెందుకు ఇచ్చాడో తెలుసా? దేవుని తెలుసుకోవాలని. ఆయన అదృశ్య లక్షణం అది. మేక మాంసం, దుప్పి మాంసం, పిట్ట మాంసం, కోడి, నాటుకోడి ఎందుకు నీకు ఇచ్చాడు? పీకల దాకా తిని పడుకోమని కాదు. ఆయన అదృశ్య లక్షణం. నువ్వు సాటిస్ఫై అవుతున్నావు చూడు, నువ్వు సంతృప్తిగా హాయిగా అమ్మయ్యా అనుకున్నావు చూడు, ఆ లక్షణం అది ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? దేవుడండి. దేవుడిచ్చాడు. నువ్వు ఒకవేళ విని నమ్మాలని నీకు చెవులనిచ్చాడు, చూసి నమ్మాలని నీకు కండ్లనిచ్చాడు, ప్రకృతి లోపల ఉన్నటువంటి పదార్థాలను నువ్వు రుచి చూడాలని నీకు నాలుకనిచ్చాడు. కానీ కనిపించిన ప్రతిదాన్ని తీసి నువ్వు నోట్లేసి తినడానికి అలవాటు పడ్డావే తప్ప, మరి దేవుని సంకల్పం ఇదని, దేవుని చిత్తం ఇదని, ఆయన నా నుంచి ఇది కోరుకుంటున్నాడని, ఆయన లక్షణాలు ఇవ్వని ఎవరికండి అర్థమైంది? ఒక ఈస్ట్ గోదావరి డిస్టిక్ దగ్గర ఒక వేట్లపాలెం అనే ప్లేస్ అండి. అది కృష్ణానదిని ఆనుకొని వెంకటపాలెం అనే ఒక ఆశ్రమం దగ్గర మతిస్థిమితం లేని ఒక పిచ్చివాడు, అతని పేరు పోలయ్య. అతను ఏం చేశారంటే ఒక దిగంబర స్వామి, బట్టలు లేకుండా తిరిగేవాడు. మరి ఇంతలో అతనికి ఏమైందో ఏమో, అక్కడ ఉన్న కొంతమంది తీసుకెళ్ళి అతన్ని స్నానం చేయించారు. వెంటనే అతన్ని దేవుడని మొక్కుతున్నారు. అతని చేతికి ఏదైనా పండించారనుకోండి, పిచ్చివాడు కదా, ఇట్లా నోట్లో తినేసి పాచి కనీసం పళ్ళు కూడా దోముడు స్వామి, తినేసి ఇసిరేసాడు అనుకోండి, అది మహాప్రసాదం అనుకొని తినేస్తారండి. అంటే ఒక పిచ్చివాడుగా ఉన్నవాడు దేవుడా ఈ సమాజంలో? మరి ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పుడు అండి ఒక వ్యక్తి చెప్పాడు ఏంటంటే, నీ ముక్కును బాగా గీరుకో దేవుడు కనబడతాడు అని. బాగా గీరుకుంటే మరి ముక్కు ఎర్రగా అయిపోయిందే తప్ప దేవుడైతే కనిపించలేదు. అంటే ఎన్నో వదంతులు, ఎన్నో మూఢనమ్మకాల మధ్య మనిషి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి పరిస్థితులలో ఒక పిచ్చివాడు లేదా ఒక కొత్త దేవుడు లేదా ఫలానా చోట దేవుడు వెలిసాడు అని అనగానే సమాజం అంతా వెళ్ళిపోతుందే తప్ప, ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒకడు ఉన్నాడని, వాటిని ఆయన అదృశ్య లక్షణాల ద్వారా మనం దేవుణ్ణి తెలుసుకోవచ్చనే సంగతి ఎంతమందికి అండి అర్థమవుతుంది ఈరోజు? ప్రియమైన వారలారా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఒక సైంటిస్ట్ 1964 సంవత్సరంలో అపోలో 2 అనే ఒక అంతరిక్ష నౌకను చంద్రుని మీదకి పంపించినప్పుడు, అప్పటి వరకు కూడా తెలియదండి ఈ భూమి గుండ్రంగా ఉందనే సంగతి. ఆ అంతరిక్ష నౌక వెళుతున్నటువంటి పరిస్థితులలో అక్కడి నుంచి తీసినటువంటి ఫోటో, ఇది భూమి గుండ్రంగా ఉందని అప్పటి నుంచి 1964 నుంచి మనిషి తెలుసుకోవడం జరిగింది. భూమి గుండ్రంగా ఉంది. ఒక పొగగొట్టం కనిపించింది. మొదటి దాని నుంచి ఒక పొగ, తర్వాత
ఆ పొగ స్తంభం కనిపించింది, తర్వాత షిప్ కనిపించింది, అది సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అని చెప్పారు. అందుకే భూమి గుండ్రంగా ఉందనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు పూర్వం 1350 సంవత్సరాల క్రితం మస్కట్ అని నేడు పిలువబడుతున్నటువంటి ఒకనాటి ఊజు దేశంలో మరి నీతిమంతుడైనటువంటి యోబు గారి ద్వారా ఆయన రాయించాడండి. భూగోళము అన్నాడు ఆయన. భూగోళము, భూమి అనేది గుండ్రంగా ఉందని ఎన్నో శాస్త్రీయమైనటువంటి సంగతులు, శాస్త్రానికి అందని సంగతుల్ని చెప్పిన వాడెవరో తెలుసా? దేవుడు. మరొకవేళ నువ్వు దేవుని నమ్ముకోకపోతే, ఏ ప్రకృతినైతే నీకోసం కలిగించాడో, ఏ ప్రకృతినైతే నీకు ఉదాహరణగా దేవుడు చూపించాడో, అదే ప్రకృతి ద్వారా ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అనే సంగతి మీరు మర్చిపోకూడదు. ఈ ప్రకృతిలో ప్రతి పదార్థము, ప్రతి జంతువు ఆయన్ని తెలుసుకోగలుగుతుందండి. ప్రపంచములో ఆయన వాక్యము వలనే నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు మనము గ్రహించుకొనుచున్నాము అన్నాడు. కంటికి కనిపించే పదార్థమట, కంటికి కనిపించే పదార్థాల చేత నిర్మించబడలేదట. నీ కంటికి కనిపించే ఒక పదార్థం ఉంది, నీరు. ఆ నీరు ఎలా తయారైందో తెలుసా? కంటికి కనిపించని H2O, ఒక హైడ్రోజన్, ఒక ఆక్సిజన్ అనే వాయువుల కలయిక ద్వారా నీటి బిందువు పుట్టింది. రెండు కంటికి కనిపించని పదార్థాల చేత కంటికి కనిపించే పదార్థం తయారైనప్పుడు పదార్థాలు 3 రకాలు: ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. నువ్వు ఏ పదార్థాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ పదార్థాన్ని నువ్వు విభజించగలిగితే నీ కంటికి కనిపించిన ఒక మహాశక్తి కనిపిస్తుంది. దాని మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనే ఒక నెగిటివ్ కణాలు తిరుగుతున్నాయనే సంగతి నీకు తెలుసా? పదార్థాన్ని విభజిస్తే నీకేం కనిపిస్తుందో తెలుసా? శక్తి. పదార్థాన్ని విభజిస్తే శక్తి. ఆ శక్తి ఎవరో తెలుసా? దేవుడండి. ద గ్రేట్ అట్రాక్టర్, మహాకర్షక శక్తి. ప్రియమైన వారలారా, ఒకవేళ గనక నువ్వు దేవుణ్ణి అనుసరించకపోతే, దేవుణ్ణి నమ్ముకోకపోతే, ఆయన ఏ పాముకైనా ఏ తేలుకైనా ఆజ్ఞాపించి నీ అంత చూడగలడు. ఆయన్ని తెలుసుకునలేని ఈ జనం, ఆయన అంగీకరించలేని జనం, ఒక పిచ్చివాడు దేవుడంటే నమ్మే జనం, ఒక బాబా దేవుడంటే నమ్మే జనం, బైబిల్ని కాదని కళ్ళబొల్లి మాటలతో ఏదైనా చెబితే నమ్మే క్రైస్తవులు, దేవుడు నాకు దర్శనంలో కనిపించాడు, ఇలా చెప్పాడు, అలా చెప్పాడని కుటుంబాలే దోచుకొని, కుటుంబాల మధ్య విభేదాల్ని సృష్టించుకొని, ఇటు మాట అటు, అటు మాట ఇటు చెప్పి చోద్యం చూస్తున్నటువంటి నేటి బాధకులైన బోధకులున్న ఈ సమాజంలో వాక్యాన్ని పక్కకు పెట్టి, వాక్యాన్ని కనుమరుగు చేసి, కంటికి కనిపించకుండా అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలగజేసిందే యుగ సంబంధమైన దేవత. వారు సత్యమును నమ్మక, సత్యమందు వారు నమ్మకం ఉంచక, దుర్నీతి యందు అభిలాష గల వారందరూ అసత్యాన్ని నమ్మడానికి దేవుడు వారికి శక్తిని అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పింది వేదం. ప్రియమైన వారలారా, దేవుడు ఎవరా? సృష్టింపబడిన వస్తువులను నువ్వు ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. ఒక పండు తిన్నప్పుడు ఆ పండులో ఉన్నటువంటి టేస్ట్ నీకు చెప్పలేదా దేవుడెవరో? నీ గాయానికి దెబ్బ తగిలి దానికి కట్టడానికి ఒక పదార్థాన్ని తీసుకొచ్చి నువ్వు పూస్తావే, దాని ద్వారా నీకు స్వస్థత కలిగిందే, నీకు తెలియలేదా దేవుడెవరో? నీకు చెమట పట్టినప్పుడు, నీ శరీరం అంతా అనీజీగా ఉన్నప్పుడు నువ్వు ఫ్యాన్ వేసుకున్నావే, ఫ్యాన్ ద్వారా గాలి వచ్చిందని ఒక చెట్టు కిందకి వెళ్ళావే, భయంకరమైనటువంటి ఎండలో అక్కడ చల్లదనం కనిపించినప్పుడు నీకు తెలియలేదా దేవుడెవరో? ఆయన గురించి వాదాలా? ఆయన గురించి గొడవలా? ఆయన్ని నమ్ముకోమంటే సాక్ష్యాధారాలు చూపించాలా మీకు? అందుకేనండి, ఏ వ్యక్తి, ఏ దేవుడైతే కంటికి కనిపించని స్థితిలో ఈ ప్రపంచాన్ని నడిపించే ఒక మహాశక్తిగా ఉన్నాడో, నీ బాహ్య నేత్రాలకు అందని ఒక మహాశక్తిగా ఆయన ఉండగలిగినప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే, అదే దేవుడు
ఒక కంటికి కనిపించిన ఒక వైరస్కి నిన్ను అప్పగించడానికి రెడీ అయిపోయాడండి. ఆయన తెగులు పుట్టించాడండి. ఒకనాడు ఇశ్రాయేలీయులకు ఎన్నో తెగుళ్ళ నుంచి రక్షించినటువంటి దేవుడు తనని నమ్ముకున్న వాళ్ళకి భయంకరమైనటువంటి కరోనా నుంచి కూడా రక్షించగలడు. ఎందుకంటే ఏది పుట్టాలన్నా, ఈ ప్రకృతిలో ఏది కలగాలన్నా దానికి కారణం ఎవరో తెలుసా? దేవుడండి. దేవుడు. చాలామంది ఆయన శక్తిని అర్థం చేసుకోక, ఆయనంటే భయం లేక, భక్తి లేక ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడుతున్నాడండి ఈరోజు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్థాపించబడింది ఎందుకో తెలుసా? మహాజ్ఞానానికి వారసుల్ని చేసిందండి. ప్రపంచ ప్రజల మధ్య, క్రైస్తవుల మధ్య ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా సుఖపడాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఎలా స్వస్థత వరాల చేత మనుషుల్ని మోసం చేయాలి అని సమాజంలో అనేక మంది చేత దోచుకోబడ్డటువంటి ఈ సమాజంలో క్రీస్తు పేరిట, క్రైస్తవ్యం పేరిట బైబిల్ని చూపించకుండా, బైబిల్ వాక్యాన్ని అర్థం చేయించకుండా మనోనేత్రాలకి మసకేసి ఆడుకున్నటువంటి భయంకరమైన సమాజంలో మహాజ్ఞానానికి సారథులను చేసినటువంటి వ్యక్తి జయశాలి పీడి సుందరరావు గారండి. అహర్నిశలు ఒక తపస్సులాగా భావించి ఎన్నో సంగతులు తీశాడండి. మీకు తెలుసా? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పిల్లలు కాకి పిల్లలండి. ఎలా ఉంటాయి కాకి పిల్లలు? ఎవరికి ఇష్టం కాకి అంటే? అలాంటి కాకి పిల్లలకట ఏం తెలుసాడ? చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయము 40వ వచనం చూడండి ప్రియమైన వారలారా. యోబు గ్రంథం 38వ అధ్యాయము 40వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితేనండి, సింహపు పిల్లలు అన్నాడు. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలిని తీర్చెదవా? అంటే సింహపు పిల్లల ఆకలిని తీర్చేది ఎవరట? దేవుడనే సంగతి ఒక జంతువుకి అర్థమైంది. ఒక 4 కాళ్ళ జంతువుకి అర్థమైపోయింది. ఎద్దు తన కామందు నెడుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును, నా ప్రజలు యోచించరు అన్నాడండి ఆయన. నా ప్రజలు దోషభరితమైన జన్మ, ఇశ్రాయేలీయులారా మీకు బుద్ధి లేదు అంటున్నాడు, మీకు శ్రమ అంటున్నాడండి. మరొక మాటను చూడండి, కీర్తనల గ్రంథం 104వ కీర్తన 21వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 104వ కీర్తన 21వ వచనాన్ని కనుక మనం ఒకవేళ గమనించినట్లయితేనండి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి అన్నాడండి. అంటే ఈ ప్రకృతిలో ప్రతి పదార్థము, ప్రతి పక్షి, ప్రతి జంతువు తన ఆహారాన్ని ఇచ్చేది దేవుడే అని అర్థం చేసుకోగలిగినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడండి? మనిషి ఆలోచనలు ఏమున్నాయి? వాడికున్నంత రంజి, వాడికున్నంత బాధ ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు. ఎందుకలా తయారైపోయావు? నీ ఎత్తుడు నువ్వు మూరడు ఎక్కువ చేసుకోగలవా అన్నాడు. కనీసం అట్లీస్ట్ నీ తల వెంట్రుకను నలుపు కానీ తెలుపు కానీ చేయలేవని చెప్పాడండి. మరి ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం ఆయన మాట వింటుంది, ఆయన చెప్పిన పద్ధతిలో నడుచుకుంటుంది. భూమి తనకు అనుగ్రహించిన మాట వలన అది ఇప్పటి వరకు కూడా, సృష్టి పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక సిస్టమేటిక్గా తిరుగుతుంది. అది సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. కానీ నువ్వెక్కడ తిరుగుతున్నావు? ప్రకృతిలో ప్రతి పదార్థము దేవుని మాట విని ఉండగలిగినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? నీ భర్త దేవుడా? పతియే ప్రత్యక్ష దైవము అంటున్నారు ఈరోజు. భర్త దేవుడని, భార్య దేవతని, నీ కూతురు దేవుడని, నీ కూతురు దేవతని, ఒక చెట్టు దేవుడని, ఒక కుక్క దేవుడని, ఒక పంది దేవుడని, లేదా ఒక నీరు దేవుడని,
ప్రకృతిలో ఉన్న పదార్థాలలో ప్రతిది దేవుడు, ప్రతిది దేవుడు. దేవుడు ఒక పిచ్చివాడు దేవుడని, ఒక దిగంబరుడు దేవుడని ప్రతి వానికి నువ్వు దైవత్వాన్ని అంటగడుతున్నావే. కానీ ఆలోచించే ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుడెవరు? దేవుడెవరు? మరికొన్ని సంగతుల్ని మనం దేవుడెవరు అనే 2వ భాగంలో నేర్చుకుందాం. మరి వాక్యాన్ని శ్రద్ధగా విని ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సమయాన్ని నేను ముగిస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల మీ అందరి మీద ఉండునుగాక. థ్యాంక్ యూ.